Hi all, welcome to SSL Technologies. Today we will be discussing another important question in fundamentals of computers, that is explain various input devices. మనకు ఆల్రెడీ ఇన్పుట్ డివైజెస్ అంటే ఆల్రెడీ డెఫినేషన్ వినో. ఇన్పుట్ డివైజెస్ ఆర్ యూస్ టు ఎంటర్ డేటా అండ్ ఇన్స్ట్రక్షన్స్ ఇన్ టు ద కంప్యూటర్. మనం ఏదైనా అవుట్పుట్ రావాలి అనుకుంటే ఫస్ట్ వీ హ్యావ్ టు గివ్ ద ఇన్పుట్ టు ద కంప్యూటర్. సో ఇన్పుట్ ఇవ్వాలి అనుకుంటే త్రూ కీబోర్డ్, త్రూ ఇన్పుట్ వేరియస్ ఇన్పుట్ డివైజెస్ వీ విల్ బి గివింగ్ ఇన్పుట్ టు ద computer. So number of input devices are there. In that most commonly used one is the keyboard. So keyboard is a very most and popular input device and it works almost like a traditional typewriter only, but it has some additional keys than the typewriter. So various keys in the keyboard we will discuss now. First one is typing keys. Typing keys ante manaki letters from letters could be of capital letters as well as small letters also, even digits from 0 to 9. న్యూమరిక్ కీప్యాడ్ అనేది మనకి రైట్ సైడ్ ఆఫ్ ది కీబోర్డ్లో ప్లేస్ అయి ఉంటుంది అండ్ ఇట్ విల్ హ్యావ్ నమ్లాక్ టు లాక్ యాజ్ వెల్ యాజ్ అన్లాక్ ద న్యూమరిక్ కీప్యాడ్. సో న్యూమరిక్ కీప్యాడ్ యూజ్ చేయాలి అంటే నమ్లాక్ ఆన్ చేసి ఉండాలి అండ్ నమ్లాక్ ఆఫ్ చేసి ఉంటే మనం న్యూమరిక్ కీప్యాడ్ని యూజ్ చేయలేము. ఫంక్షనల్ కీస్, వేరియస్ ఫంక్షనల్ కీస్ ఆర్ ప్రజెంట్ ఆన్ ద కీబోర్డ్ ఫ్రమ్ F1 to F12. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ F1 మీన్స్ హెల్ప్ అండ్ F5 మీన్స్ రిఫ్రెష్. ఇట్లా ప్రతి ఒక్క ఫంక్షనల్ కీస్ సమ్ డిఫరెంట్ యూనిక్ మీనింగ్ అనేది ఉంటుంది. సో డిపెండింగ్ ఆన్ ద పర్పస్ వీ విల్ మేక్ యూజ్ ఆఫ్ ఫంక్షనల్ కీస్. కంట్రోల్ కీస్ అనేవి మనం కర్సర్ మూవ్మెంట్ని కంట్రోల్ చేయడం కోసం యూజ్ చేస్తాం. స్క్రీన్ పైన మౌస్ మూవ్మెంట్స్, కర్సర్ మూవ్మెంట్స్ని కంట్రోల్ చేయడం కోసం కంట్రోల్ కీస్ యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ అప్ యారో, డౌన్ యారో, లెఫ్ట్ యారో, రైట్ యారో, పేజ్ అప్, పేజ్ డౌన్, ఇవన్నీ కీస్ అన్ని యూజ్ చేస్తాం. The next is special purpose keys. Special purpose keys are nothing but space bar, caps lock, num lock, shift, ఇవన్నీ కూడా special purpose keys. Next important input device is the mouse. As we all know, mouse is a pointing device. As we move the mouse, the pointer on the screen will also move. That is the reason it is called as pointing device. Next one is mouse will have two buttons, left button and right button, along with that a wheel will be there which will be scrolling. సో మనం పేజెస్, నెంబర్ ఆఫ్ పేజెస్ మధ్యలో స్క్రోల్ చేయడం కోసం ఇది స్క్రోలర్ యూజ్ చేస్తాము అండ్ లెఫ్ట్ క్లిక్ అండ్ రైట్ క్లిక్ ఆర్ డన్ విత్ ద బటన్స్ ఆన్ ద కీబోర్డ్, మౌస్. అడ్వాంటేజెస్ ఆఫ్ మౌస్ వచ్చేసి ఈజీ టు యూస్, నాట్ వెరీ ఎక్స్పెన్సివ్, అంటే కాస్ట్ కూడా చాలా తక్కువ. ద నెక్స్ట్ వన్ ఈజ్ మూవ్స్ ద కర్సర్ ఫాస్టర్ దాన్ ద యారోస్ ఆఫ్ ది కీబోర్డ్. మనం కీబోర్డ్లో యారోస్ యూస్ చేయడం వల్ల టైం ఎక్కువ కన్జ్యూమ్ అవుతుంది. అదే మౌస్ పాయింటర్ను మనం ఈజీగా మూవ్ చేయొచ్చు, కీబోర్డ్ పైన ఉన్న కర్సర్ని మూవ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇన్పుట్ డివైస్ ఇస్ జాయ్స్టిక్. Joystick is also a pointing device which is mainly used in playing video games. Most of you might have used joysticks. Joysticks అనేవి మనం వీడియో గేమ్స్ ఆడుతున్నప్పుడు యూజ్ చేస్తాం, లైక్ ఫర్ గివింగ్ ఇన్పుట్స్. ఇట్ ఈస్ మెయిన్లీ యూజ్డ్ ఇన్ CAD, కంప్యూటర్ ఎయిడెడ్ డిజైనింగ్ అండ్ ప్లేయింగ్ కంప్యూటర్ గేమ్స్. Next important thing is light pen. Light pen is also a pointing device. It is used to select some menu item on the monitor screen. Like ఏదన్నా మానిటర్ పైన ఉన్న మెను సెలెక్ట్ చేయడం కోసం విత్ దిస్ పెన్ ఇఫ్ వి టచ్ ఆన్ దట్ పాయింట్, ఆ మానిటర్ పైన పాయింట్ లైక్ ఆ మెను పైన టచ్ చేయగానే ఇన్పుట్ అనేది డైరెక్ట్లీ CPUకి వెళ్ళిపోతుంది అనమాట. దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ లైట్ పెన్. నెక్స్ట్ వన్ ఈస్ ట్రాక్ బాల్. Trackball is an input device and it is used as a mouse only, but instead of mouse we will make use of trackball in laptops. So laptops lo mouse place lo trackballs use chestam anamata. Next type of input device is scanner. Scanner works like a Xerox machine. Photocopy machine means Xerox machine. It works as same Xerox machine. ఏదైనా పేపర్ హార్డ్ కాపీని మనం సాఫ్ట్ కాపీగా కన్వర్ట్ చేయడం కోసం స్కానర్స్ యూజ్ చేస్తాము. And there are two types of scanners. One is handheld scanner, one is flatbed scanner. Handheld scanner అనేది మనం షాపింగ్ మాల్స్లో లైక్ ప్రైస్ ట్యాగ్స్ని డిటెక్ట్ చేయడం కోసం ప్రైస్ ట్యాగ్ స్కాన్ చేసి రేట్ ఆఫ్ ది ఐటమ్ని డిస్ప్లే చేయడం కోసం హ్యాండ్-హెల్డ్ స్కానర్ అనేది యూజ్ చేస్తాం. మనం చేతిలోనే పట్టుకుంటాం కాబట్టి దట్ టైప్ ఆఫ్ స్కానర్ ఇస్ కాల్డ్ as హ్యాండ్-హెల్డ్ స్కానర్. నెక్స్ట్ వన్ ఈస్ ఫ్లాట్బెడ్ స్కానర్. ఫ్లాట్బెడ్ స్కానర్ మీన్స్ మనం ఏదైనా జిరాక్స్ తీసిన పేపర్ లైక్ హార్డ్ కాపీ పేపర్ని సాఫ్ట్ కాపీ కన్వర్ట్ చేయడం కోసం ఫ్లాట్బెడ్ స్కానర్ యూజ్ చేస్తాము. దట్ వర్క్ సేమ్ లైక్ ఏ జిరాక్స్ మెషిన్. దట్ మీన్స్ ఒక లైట్ అనేది డ్రమ్ పైన మూవ్ అవుతుంది. లైక్ జిరాక్స్ మెషిన్లో
జిరాక్స్ చేస్తున్నప్పుడు వన్ ఎండ్ నుంచి ఇంకొక ఎండ్ వరకు లైట్ అనేది మూవ్ ఆన్ అవుతుంది. సో లైట్ అలా వన్ ఎండ్ నుంచి ఇంకొక ఎండ్ వరకు పాస్ అయినప్పుడు జిరాక్స్ అనేది పేపర్ అనేది స్కాన్ అవుతుంది. స్కాన్ అయిన తర్వాత జిరాక్స్ పేపర్ బయటకు వస్తుంది. ఇన్ ద సేమ్ వే ఈవెన్ ఇన్ ఫ్లాట్ బెడ్ స్కానర్స్ ద డ్రమ్ విల్ బి రోలింగ్, అంటే వన్ ఎండ్ నుంచి అదర్ ఎండ్కి రోల్ అయిన తర్వాత పేపర్ మొత్తం స్కాన్ అయిన తర్వాత ద సాఫ్ట్ కాపీ విల్ బి ఆఫ్ ఇట్ విల్ బి కన్వర్టెడ్. నెక్స్ట్ వన్ ఈజ్ డిజిటైజర్. డిజిటైజర్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ కనెక్టెడ్ టు ద కంప్యూటర్. అండ్ మనం డిజిటైజర్ పైన గ్రాఫిక్ టాబ్లెట్ పైన ఏదైతే రాస్తామో ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ ఎస్ గ్రాఫిక్ టాబ్లెట్. ఈ టాబ్లెట్ పైన అయితే మనం ఏదైతే ఇన్ఫర్మేషన్ రాస్తామో దట్ సేమ్ థింగ్ విల్ బి డిస్ప్లేడ్ ఆన్ ద కంప్యూటర్ స్క్రీన్. మనం దీని ఏదైనా లైక్ మనం మోస్ట్ ఆఫ్ ది వీడియోస్లో చూసింటాం, ఫర్ ఎక్స్ప్లెనేషన్ పర్పస్ ఏదైనా మ్యాథమెటికల్ ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకుంటే విల్ మేక్ యూజ్ ఆఫ్ డిజిటైజర్స్ ఆర్ గ్రాఫిక్ టాబ్లెట్స్. నెక్స్ట్ వన్ ఈజ్ మైక్రోఫోన్. మైక్రోఫోన్ ఈజ్ ఆల్సో లైక్ ఇట్ ఈస్ ఇన్పుట్ డివైస్ ఓన్లీ. ఏదైనా మల్టీమీడియా ఇన్ఫర్మేషన్ మనం వాయిస్ కానీ ఏదైనా స్పీచ్ కానీ రికగ్నైజ్ చేయడం కోసం, ఇన్పుట్ ఇవ్వడం కోసం మైక్రోఫోన్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ వన్ ఈజ్ మ్యాగ్నెటిక్ ఇంక్ కార్డ్ రీడర్. మ్యాగ్నెటిక్ ఇంక్ కార్డ్ రీడర్ వచ్చేసరికి మన చెక్స్ని స్కాన్ చేయడం కోసము MICRs యూజ్ చేస్తాం. లైక్ నంబర్ ఆఫ్ చెక్స్ విల్ బి గివెన్ బై వేరియస్ బ్యాంక్స్. ఈచ్ అండ్ ఎవ్రీ బ్యాంక్ డిఫరెంట్ చెక్స్ని వ్యాలిడేట్ చేయడం అనేది చాలా కష్టం. సో ఆ చెక్స్ని వ్యాలిడేట్ చేయడం కోసం ఈ మెషిన్స్ని యూజ్ చేస్తారు, MICR మెషిన్స్. నెక్స్ట్ వన్ ఈజ్ ఆప్టికల్ క్యారెక్టర్ రీడర్. ఆప్టికల్ క్యారెక్టర్ రీడర్ అనేది మిషన్ ఏం చేస్తుంది అంటే హార్డ్ కాపీని రీడ్ చేస్తుంది అనమాట. లైక్ మనకి ఏదైనా ప్రింటెడ్ టెక్స్ట్ బుక్ కానీ ఇట్లాంటివి ఏమైనా మెటీరియల్స్ ఉన్నప్పుడు అవి రీడింగ్ ఆ వర్డ్స్ని క్యారెక్టర్ బై క్యారెక్టర్ రీడ్ చేయడం కోసం OCRs యూజ్ చేస్తాం. బట్ దిస్ OCR కెనాట్ రీడ్ ద హ్యూమన్ హ్యాండ్ రైటింగ్ ఫార్మాట్. హ్యూమన్ హ్యాండ్ రైటింగ్ అనేది రీడ్ చేయలేదు, ఓన్లీ సిస్టమ్ రిటర్న్ హ్యాండ్ రైటింగ్, సిస్టమ్ టైప్డ్ ఏమైనా లెటర్స్ ఉంటే ఇట్ క్యాన్ రీడ్. నెక్స్ట్ వన్ ఈజ్ బార్కోడ్ రీడర్స్. బార్కోడ్ రీడర్స్ ఆర్ నథింగ్ బట్ బార్కోడ్ని స్కాన్ చేయడం కోసం యూజ్ చేశారు. దీస్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ హ్యాండ్ హెల్డ్ స్కానర్స్. హ్యాండ్ హెల్డ్ స్కానర్స్ అనేవి కూడా బార్కోడ్ రీడ్ చేయడం కోసమే యూజ్ చేస్తాము. ఈవెన్ బార్కోడ్ రీడర్స్ అని కూడా అనొచ్చు, సేమ్ థింగ్. నెక్స్ట్ వన్ ఈజ్ OMR ఆప్టికల్ మార్క్ రీడర్. ఆప్టికల్ మార్క్ రీడర్ యాజ్ యూ ఆల్ నో, లైక్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనం ఆన్సర్స్ మార్క్ చేసినప్పుడు మనం OMR షీట్లో మార్క్ చేస్తాము. ఆ OMR షీట్స్ వ్యాలిడేట్ చేయడం కోసము ఆప్టికల్ మార్క్ రీడర్ మిషన్ అనేది యూజ్ చేస్తాం. డిపెండింగ్ ఆన్ ద ఆన్సర్స్ వాట్ వి మార్క్, ద అకార్డింగ్లీ మార్క్స్ విల్ బి గివెన్ బై ద మెషిన్. అందుకే మనం సిస్టమ్ అనేది రీడ్ చేస్తుంది కాబట్టి మనం ఏదైతే ఆన్సర్స్ మార్క్ చేస్తామో అవి ప్రాపర్గా మార్క్ చేయాలి అని సమ్ ఇన్స్ట్రక్షన్స్ విల్ బి గివెన్ ఇన్ ద OMR షీట్. నెక్స్ట్ అండ్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఈజ్ ఎక్స్ప్లెయిన్ అవుట్పుట్ డివైజెస్. అవుట్పుట్ డివైజెస్ అనేది మనకి ఫైనల్ అవుట్పుట్ ఇన్పుట్ డివైస్ ద్వారా ఇన్పుట్ ఇచ్చిన తర్వాత ప్రాసెసింగ్ అనేది జరిగిన తర్వాత మనకి అవుట్పుట్ అనేది వస్తుంది. సో దట్ అవుట్పుట్ వీ విల్ బి రిసీవింగ్ త్రూ అవుట్పుట్ డివైజెస్. సో ఫస్ట్ అవుట్పుట్ డివైస్ ఇస్ ద మానిటర్. మానిటర్లో 2 టైప్స్ ఉంటాయి, వన్ ఇస్ క్యాథోడ్ రే ట్యూబ్ అండ్ ఫ్లాట్ ప్యానల్ డిస్ప్లే. క్యాథోడ్ రే ట్యూబ్ అనేది ప్రీవియస్లీ ఎర్లియర్ వర్షన్స్ ఆఫ్ ది మానిటర్స్ ఆర్ క్యాథోడ్ రే ట్యూబ్స్. సో దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ క్యాథోడ్ రే ట్యూబ్. Now we are having all flat panel displays. Flat panel displays వచ్చేసి మనకి LCDs and LED monitors అనమాట. CRT అనేది previously what we used. సో cathode ray tube లో ఏముంటుందంటే there is one picture tube will be there in CRT. Most of the times that picture tube will be damaged. సో ఆ picture tube అనేది రీప్లేస్ చేసుకోవాల్సి వచ్చేది. The maintenance of the picture tube is required for CRTs. అండ్ ఇక్కడ వన్ మోర్ థింగ్ ఇస్ స్క్రీన్ ఈజ్ డివైడెడ్ ఇంటూ పిక్సెల్స్. మన స్క్రీన్ని ఒకవేళ చూసుకున్నట్టయితే ఈవెన్ ఇన్ నవడేస్ స్క్రీన్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ రోస్ అండ్ కాలమ్స్. చిన్న చిన్న బాక్సెస్ లాగా డిస్ప్లే అవుతుంది స్క్రీన్ పైన. దట్ ఇంటర్సెక్షన్ ఆఫ్ రో అండ్ కాలమ్ దట్ పార్ట్ ఈస్ కాల్డ్ as పిక్సెల్. దట్ మానిటర్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ పిక్సెల్స్. మన రెజల్యూషన్ ఇమేజ్ క్లారిటీ కానీ ఏదైనా ఇట్ విల్ డిపెండ్ ఆన్ ద రెజల్యూషన్. రెజల్యూషన్ మీన్స్ ద నంబర్ ఆఫ్ పిక్సెల్స్ ద మానిటర్ స్క్రీన్ విల్ హ్యావ్. ఒకవేళ పిక్సెల్స్ ఎక్కువ ఉంది అంటే క్లారిటీ ఎక్కువ ఉందని మీనింగ్. ఒకవేళ పిక్సెల్స్ తక్కువ, నంబర్ ఆఫ్ పిక్సెల్స్ తక్కువ ఉంటే మానిటర్ స్క్రీన్ పైన క్లారిటీ విల్ బి వెరీ లెస్. హియర్ మోస్ట్ ఆఫ్ ది క్యారెక్టర్స్ డిస్ప్లేడ్ ఆర్ ఆఫ్ ది డేటా ఆర్ 80 క్యారెక్టర్స్ హారిజాంటల్లీ అండ్ 25 లైన్స్ వర్టికల్లీ. వర్టికల్లీ 25 లైన్స్ ఉంటాయి మానిటర్ స్క్రీన్ పైన అండ్ 80 క్యారెక్టర్స్ హారిజాంటల్లీ. అడ్వాంటేజెస్ ఆఫ్ CRT ఆర్ లార్జర్ ఇన్ సైజ్ అండ్ హై పవర్ కన్జంప్షన్. పవర్ కన్జంప్షన్ కూడా ఎక్కువ. Next one is flat panel display. As I've told you, flat panel displays are LCDs and LED monitors. They are very flat in size. The size is very less and the power consumption is also very less.
సో ఫ్లాట్ ప్యానల్ డిస్ప్లేస్లో మనకి 2 టైప్స్ ఉన్నాయి, ఎమిసివ్ డిస్ప్లేస్ యాజ్ వెల్ యాజ్ నాన్ ఎమిసివ్ డిస్ప్లేస్. ఎమిసివ్ డిస్ప్లేస్ అంటే ఎల్ఈడీస్ అండ్ నాన్ ఎమిసివ్ ఆర్ నథింగ్ బట్ ఎల్సిడీస్. నెక్స్ట్ వన్ ఈస్ ప్లాటర్స్. ప్లాటర్స్ మెయిన్గా మనం ఎక్కడ యూజ్ చేస్తాము అంటే ఫర్ గివింగ్ ద ప్రింటింగ్స్ ఆఫ్ ది స్ట్రక్చర్ ఆఫ్ ది బిల్డింగ్ కానీ లైక్ లార్జర్ ఫ్లెక్సీ ప్రింటింగ్స్ కానీ ఇవన్నీ కూడా ప్లాటర్స్ పైన ఇస్తాము. దే ఆర్ యూస్ టు ప్రింట్ ఆన్ ప్లైవుడ్స్, అల్యూమినియం, స్టీల్ షీట్స్, కార్డ్బోర్డ్స్, ప్లాస్టిక్ మెటీరియల్స్ ఎక్సెట్రా. ఏమైనా అల్యూమినియం షీట్స్ పైన, కార్డ్బోర్డ్స్ పైన ప్రింట్అవుట్ చేయడం కోసమే ప్లాటర్స్ యూజ్ చేస్తాము. అండ్ ఇట్ ఈస్ వెరీ లార్జర్ ఇన్ సైజ్. మనం పెద్ద ఫ్లెక్సీస్ ప్రింట్ చేయాలి అనుకుంటే ద సైజ్ ఆఫ్ ది ప్లాటర్ ఆల్సో షుడ్ బి వెరీ హై. ప్రింటర్ కన్నా కూడా ప్లాటర్ సైజ్ అనేది పెద్దగా ఉంటుంది. అండ్ మనం నార్మల్ పేపర్స్ పైన కాకుండా డిఫరెంట్ మెటీరియల్స్ పైన ప్రింటింగ్ ఇవ్వచ్చు. దట్ ఈస్ ద మెయిన్ యూసేజ్ ఆఫ్ ది ప్లాటర్స్. అండ్ డిసడ్వాంటేజ్ ఏముంటుంది, ఇట్ ఈస్ వెరీ లార్జర్ ఇన్ సైజ్ అండ్ మోర్ ఎక్స్పెన్సివ్ ఆల్సో. నెక్స్ట్ ఇంపార్టెంట్ అవుట్పుట్ డివైస్ ఇస్ ద ప్రింటర్. ప్రింటర్లో 2 టైప్స్ ఉంటాయి, ఇంపాక్ట్ ప్రింటర్ యాజ్ వెల్ యాజ్ నాన్ ఇంపాక్ట్ ప్రింటర్. ఇంపాక్ట్ ప్రింటర్ అనేది సౌండ్ ఎక్కువ, నాయిస్ ఎక్కువ మేక్ చేస్తుంది. అండ్ నాన్ ఇంపాక్ట్ ప్రింటర్ ఇట్ విల్ మేక్ లెస్ సౌండ్ అండ్ ద క్లారిటీ ఈజ్ వెరీ హై ఇన్ నాన్ ఇంపాక్ట్. ఇక్కడ నాయిస్ ఎక్కువ ఉంటుంది, కాస్ట్ తక్కువ ఉంటుంది, అండ్ ఈవెన్ ద క్లారిటీ ఈజ్ ఆల్సో వెరీ లెస్ ఇన్ ఇంపాక్ట్ ప్రింటర్స్. ఇంపాక్ట్ ప్రింటర్ టైప్స్ వచ్చేసి లైక్ క్యారెక్టర్ ప్రింటర్స్, లైన్ ప్రింటర్స్, అండ్ నాన్ ఇంపాక్ట్ ప్రింటర్స్ ఆర్ ఇంక్జెట్ అండ్ లేజర్. మీరు ఎగ్జామ్లో ఏవైనా ఒక 2-3 టైప్స్ ఆఫ్ ప్రింటర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది. వన్ ఫ్రమ్ ద నాన్ ఇంపాక్ట్ ప్రింటర్ అండ్ వన్ ఫ్రమ్ ద ఇంపాక్ట్ ప్రింటర్స్. లైక్ డాట్ మ్యాట్రిక్స్ కానీ, డైజీ వీల్ కానీ ఏదైనా ఒకటి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. బెటర్ యూ ఎక్స్ప్లెయిన్ డాట్ మ్యాట్రిక్స్, ఇంక్జెట్ అండ్ లేజర్. ఇంపాక్ట్ ప్రింటర్స్ అనేవి నాయిస్ ఎక్కువ మేక్ చేస్తుంది, కాస్ట్ అనేది తక్కువ. దే కన్జ్యూమ్ వెరీ లో కన్జ్యూమబుల్ కాస్ట్ ఈజ్ వెరీ లెస్, నాయిస్ ఈజ్ హై అండ్ కాస్ట్ తక్కువ. కాబట్టి మనం ఏమైనా లార్జ్ అమౌంట్ ఆఫ్ పేపర్స్ ప్రింటింగ్ ఇవ్వాలి అనుకుంటే మనం ఇంపాక్ట్ ప్రింటర్స్ యూజ్ చేయొచ్చు. ఇంపాక్ట్ ప్రింటర్లో టైప్స్ వచ్చేసి క్యారెక్టర్ ప్రింటర్స్ అండ్ లైన్ ప్రింటర్స్. క్యారెక్టర్ ప్రింటర్ ఈస్ ద డాట్ మ్యాట్రిక్స్ ప్రింటర్స్, డిఎంపి ప్రింటర్స్ అనేవి మనం ట్రెడిషనల్గా యూజ్ చేసేవాళ్ళం ఎర్లియర్ డేస్. ఈవెన్ నవడేస్ దే ఆర్ ఆల్సో యూజింగ్ ఫర్ గివింగ్ ద ప్రింట్అవుట్స్ ఆఫ్ మెమోస్. మనం మెమోస్ పైన ప్రింట్ ఇవ్వడం కోసం డాట్ మ్యాట్రిక్స్ ప్రింటర్సే యూజ్ చేస్తున్నాం. ద క్యారెక్టర్స్ ఆర్ ప్రింటెడ్ ఇన్ ఏ డాట్ వైస్. క్యారెక్టర్స్ అనేవి క్లారిటీగా కంప్లీట్ క్యారెక్టర్ డిస్ప్లే అవ్వదు. ద క్యారెక్టర్ విల్ బి డిస్ప్లేడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డాట్స్. బట్ ఇఫ్ యూ అబ్జర్వ్ యువర్ semester memos, the name, your marks, everything will be printed in with the dot matrix printer only. That is why all the characters will be displayed with in dotted format. If you observe your semester memos, then you will understand how the dot matrix will print the outputs. Advantages are inexpensive, widely used, and other language characters can be printed. Some other language printers also can be printed. Disadvantage is very slow. The speed is very slow, quality is also very less. Next one is daisy wheel printer. Daisy wheel printer అనేది ప్రింట్అవుట్ అనేది ద పిన్స్, ఏవైతే పిన్స్ ఉంటాయో క్యారెక్టర్స్ ప్రింట్ చేయడం కోసం ఏవైతే ప్రింటర్లో ఉండే పిన్స్ ఉంటాయో అవి ఒక వీల్ ఫార్మాట్లో అరేంజ్ అయి ఉంటాయి కాబట్టి దిస్ ఈజ్ నేమ్డ్ యాజ్ డైజీ వీల్ ప్రింటర్. నెక్స్ట్ వన్ ఈజ్ లైన్ ప్రింటర్స్. లైన్ ప్రింటర్స్లో 2 టైప్స్ ఉంటాయి, మళ్ళీ డ్రమ్ ప్రింటర్ యాజ్ వెల్ యాజ్ చైన్ ప్రింటర్. ఫస్ట్ వన్ ఈజ్ డ్రమ్ ప్రింటర్. డ్రమ్ ప్రింటర్ అనేది డ్రమ్ అనేది డివైడ్ అవుతుంది, నంబర్ ఆఫ్ ట్రాక్స్గా డివైడ్ అవుతుంది. అండ్ దట్ ఈచ్ ట్రాక్ విల్ కంటైన్ సమ్ క్యారెక్టర్స్. ఒకవేళ ఒక ట్రాక్ మొత్తం కంప్లీట్గా ప్రింట్ అయింది అంటే దట్ మీన్స్ 1 లైన్ ఆఫ్ ది పేజ్ ఈజ్ ప్రింటెడ్. 1 కంప్లీట్ లైన్ ప్రింట్ అవ్వాలి అంటే ద డ్రమ్ షుడ్ రొటేట్ ఎంటైర్ ట్రాక్. అడ్వాంటేజ్ ఈజ్ హై స్పీడ్, డిసడ్వాంటేజ్ ఈజ్ ఎక్స్పెన్సివ్. Chain printer. Here a chain of character sets is used, so it is called as chain printers. Advantages are different font size అనేది చేంజ్ చేసుకోవచ్చు మనం. అండ్ డిసడ్వాంటేజ్ ఈజ్ నాయిసీ. నెక్స్ట్ కమింగ్ టు నాన్ ఇంపాక్ట్ ప్రింటర్స్. నాన్ ఇంపాక్ట్ ప్రింటర్స్ అనేవి ఫాస్ట్గా ప్రింట్ చేయడం కోసం యూజ్ చేస్తాము. దెన్ దే మేక్ వెరీ లెస్ నాయిస్, ద క్వాలిటీ ఈజ్ వెరీ హై. డిసడ్వాంటేజ్ వచ్చేసి మనకి కాస్ట్ కూడా ఎక్కువే. Then in the 2 types of non-impact printers are there, laser printer as well as inkjet printer. Laser printer అనేది laser light use చేసి characters అనేవి ప్రింట్ అవుతాయి. The ink will be placed wherever the laser light is focused. నెక్స్ట్ ఇంక్జెట్ ప్రింటర్ వచ్చేసి మనం ఎక్కడైతే ప్రింట్అవుట్ ఇవ్వాలో అక్కడ ఇంక్ అనేది స్ప్రే అవుతుంది అనమాట. ఎక్కడైతే ఇంక్ ప్రింట్అవుట్ రావాలి, ఎక్కడైతే క్యారెక్టర్స్ ఉన్నాయో అక్కడ ఇంక్ స్ప్రే అవడం జరుగుతుంది. సో వీ విల్ గెట్ ద ప్రింట్అవుట్ ఆఫ్ ద పేజ్ వాట్ వీ వాంట్. So these are the various input devices and output devices. Thank you all of you.